కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనలాగా ఉంటారనేది కాదు. వాళ్ళు ఎలా ఉన్నా కూడా అన్నమాట మనం మౌల్డ్ అవ్వాలి. మౌల్డ్ అయిపోయేసి ఒక బంగారం లాగా, రియల్ గోల్డ్ లాగా అన్నమాట పరిస్థితుల్ని కూడాను మనుషుల్ని కూడా అన్నమాట మన అనుకూలంగా మార్చుకునేటువంటి పాజిటివ్ థింకింగ్ అనేది మనం చెయ్యాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే మన లోపల ఓర్పు అన్న ఒక మంచి గుణం కూడా మన లోపల కావాలన్నమాట. ఎలా అయితే ఒక చెట్టుకు చెప్తాము మనం చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం రాయేసి కొట్టామనుకోండి, మనకి ఇన్ రిటర్న్ గా ఫ్రూట్సే ఇస్తుంది కానీ రాళ్ళతో కొట్టదు కదా అండి. అలానే మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా, ఎంత నిందిస్తున్నా కూడా, తప్పు చేయకపోయినా నిందిస్తున్నా కూడా, అలాంటప్పుడు మనం వాళ్ళపైన గుడ్ విషెసే చేయాలి. ఎందుకంటే నేను స్వచ్ఛమైన హంస బుద్ధి కలిగి ఉన్నాను కాబట్టి కొంగ బుద్ధి కాదు నాది. కనుక నేను కేవలము మంచే ఆలోచిస్తాను, మంచినే గ్రహిస్తాను అని ఒక లక్ష్యం తీసుకోండి లైఫ్లో. మీ లైఫ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.